హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మునగాకు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కడిగి శుభ్రం చేసుకున్న మునగాకుని వేసి ఫ్రై చేసుకోండి. ఇది 5 to 6 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేయండి. ఆకు అంతా క్రిస్పీగా అవుతుందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎంతైతే మునగాకు తీసుకుంటామో దాంట్లో పావు వంతు కరివేపాకు తీసుకోండి. కరివేపాకును కూడా అదే విధంగా ఆయిల్లో ఫ్రై చేయండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసి మీ కారానికి తగినట్టుగా 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి. నేను ఒక 15 మిరపకాయలు వేసానండి. ఈ మిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక చిన్న గ్లాస్తో సగానికి పచ్చిశనగపప్పు తీసుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోండి. పచ్చిశనగపప్పు వేగిన తర్వాత మినప్పప్పు తీసుకోండి. నేను పొట్టుపప్పు ఉంటే తీసుకున్నానండి. మీ దగ్గర గుళ్ళున్నా పర్వాలేదు, మినపగుళ్ళు వేసి వేయించుకోండి. కలర్ మారే వరకు వేయిన తర్వాత నువ్వులు వేయండి. 3 స్పూన్ల నువ్వులు వేసి తెల్ల నువ్వులు ఫ్రై చేసుకోండి. తర్వాత 2 స్పూన్ల జీలకర్ర, అదేవిధంగా 2 స్పూన్ల ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి 3 నుంచి 4 నిమిషాల వరకు కలర్ మారి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా వద్దు, బరక్గా పట్టుకోవాలి. ఈ విధంగా మరీ మెత్తగా వద్దండి, కొంచెం పలుగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకుని కరివేపాకుని వేసి ఒకసారి మిక్సీ పడదాం. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి బ్లైండ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీ, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు కారం రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. నేను వేడివేడి అన్నంలో వేసి ఒక ముద్ద టేస్ట్ చూశానండి, చాలా బాగుంది. ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.